వీడు మా దాసు. వీడికి చెవులోకి ఏదో పోయింది అనుకుంటా. ఒక ఫేస్ మొత్తం ఇట్లా ఊపేస్తుండు. నేను ఇంతకు ముందుకే చూసిన, ఏమైందో తెలీదు. ముట్టుకోనియడు. నా దగ్గర కొన్ని మెడిసిన్స్ అయితే ఉన్నాయి, అంటే ఆయింట్మెంట్ ఉంది, ట్యాబ్లెట్స్ అయితే తెప్పిస్తాం. వాడు పట్టుకొని వేయడం కష్టం కదా, కొన్ని దెబ్బలు కూడా ఉన్నాయి. అయితే దానికన్నా ఆయింట్మెంట్ పెడదామని చూస్తున్నా, అది కూడా పెట్టనివ్వట్లేడు. దగ్గరికి వస్తే ఉరుకుతుండు. సరే వాడి కోసమని నిన్న డాగ్స్కి పెట్టేసినాక వీడి కోసమని కొన్ని ముక్కలు పక్కకు పెట్టేసిన. వీడి కోసమే దాచిపెట్టినవి. ఆల్రెడీ స్వీటీ వచ్చింది, పాలు తాగేసింది, కొన్ని ముక్కలు తినేసిపోయింది. రాజు అయితే వస్తలేడు ఇంటికి. వాడికి ఏమైందో ఎక్కడ పోయిందో తెలీదు. వీడు వస్తుండు కాబట్టి వాడు రావట్లేడు. ఎటు వెళ్ళిందో కూడా తెలియదు. ఎక్కడ టూర్కి పోయిండు, చాలా లాంగ్ టూర్కి పోయిండు రాజుగాడు. ఊక చెవు మొత్తం ఇట్లా ఊపేస్తుండు పాపం. చాలాసేపటికి తిన్నాడు. తిని కాసేపు పడుకొని వెళ్ళిపోయిండు. నిద్రపోయినప్పుడు ఆయింట్మెంట్ అక్కడ నెత్తి మీద వేద్దామని చూసిన, అది లిక్విడ్ ఆయింట్మెంట్ కాబట్టి కాస్త జారితే ఆ దెబ్బలన్నీ పోతాయని చూసిన. నా శబ్దం వినంగానే నేను చిన్నపాటి సప్పుడు చేయకుండా పోయినా కూడా లేచిండు. దాంతో ఆయింట్మెంట్ పెట్టనివ్వలేదు నన్ను, అందుకోసమని పెట్టలేదు. తిన్నాడు మెల్లగా, కాసేపు కూర్చొని చాలాసేపటికి తిన్నాడు. ఆడికి ఏదైనా అయితే ఇట్లా సైలెంట్గా కూర్చుంటాడు, చాలా స్లోగా తినేస్తాడు ఫుడ్. పాలు టక్కున తాగేసాడు ఇంతకు ముందు పోస్తే. పాలు చాలా ఇష్టం వీడికైతే.